ఉన్నాయట. ఆంజనేయ స్వామిని అంపకాలు పెట్టినట్లు ఆయన్ని సాగనంపినట్లుగా అలా బయలుదేరి వస్తున్నాడు ఆంజనేయ స్వామి. అంపగా మనకు ఒక ఆయన అన్నాడు, ఏమండి మన బంధువులు ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళని బస్టాండ్ వరకు రైల్వే స్టేషన్ పంపించిన తర్వాత వాళ్ళ ఇంటికి వచ్చారు. కాబట్టి దీంట్లో కూడా పరమాత్మ. అందువల్ల ఆంజనేయ స్వామిని పంపిస్తూ ఈ పర్వతాలు ఇవన్నీ పడిపోతుంటే ఆ వాయువేగ మనోవేగంతో ఆ గగనంలో వెళ్ళిపోతున్నాడు మహానుభావుడు ఆ సముద్రం మీద. అలా కల్లోలం చేస్తూ ఆ సముద్రాన్ని ఒక్కసారి మహానుభావుడు ఆయన వెళ్ళే దారిలో శక్తికయము పెద్ద శుని ఆంజనేయ స్వామి గమనించి ఒక్కసారి అంతకంటే వేగంగా వచ్చి రెండు కాళ్ళతో ఒక్కసారి తొక్కి నిశ్శేషంగా నాశనం చేసి మళ్ళీ గగనాన్ని లేచి శ్రీరామచంద్ర ప్రభువుకు జై అంటూ లేచి మళ్ళీ వెళుతున్నాడు. అలా బయలుదేరి వెళుతూ ఉంటే అప్పుడు దేవతలు పంపించారన్న సురస అనేటువంటి శక్తి, ఆ దేవతల తల్లి సురస అనేటువంటి శక్తి, ఆ సురస ఆంజనేయ స్వామి వచ్చే దారిలో పక్క ఆమె నోరు తెరుచుకుంది. కోతి నేను ఎవరో తెలుసా, 10 ఆవిడ శరీరం నుంచా 20 ఆవిడ నోరు ఆవి తెచ్చి 30 ఆవిడ ఈయన పెరిగాడు, 40 ఆవిడ నోరు ఆవి తెచ్చి 50 ఆవిడ ఈయన పెరిగాడు, 60 ఆవిడ ఆవి నోరు తెచ్చి 70 ఆవిడ ఈయన పెరిగాడు. ఈయనకేసారి 100 ఆవిడ నోరు తెచ్చేసి చూశాడు. ఈ నోరు పెరుగుతూనే ఉంటుంది, నేను పెరుగుతూనే ఉంటా, లాభం లేదు, ఆలస్యం అవుతుందని అంత ఎత్తు పెరిగిన ఆంజనేయ స్వామి సూక్ష్మంగా చిన్న కోటి పిల్ల అయిపోయి అంటూ తన చెంగు చుమ్ములు గంతులు వేస్తూ పళ్ళు వేస్తూ పుచ్చం చూపిస్తూ తోకని ఆడిస్తూ అలా దాని నోట్లో నుంచి కడుపులోకి వెళ్ళిపోగానే కోతి నేనంటే సామాన్యం అనుకున్నావురా, మహాశక్తి సంపూర్ణురాలైన నన్ను జయించడం నీ సాధ్యమా అని ఆనందిస్తుంది ఆ సురస. కడుపులోకి వెళ్ళిన వాడు ఒక చోట ఉండకుండా అటు ఇటు తిరుగుతున్నట్టు ఆంజనేయ స్వామి తిరుగుతుండే ఆంజనేయ స్వామిని చూసి ఒక్కసారి ఆ సురస ఆ యొక్క శక్తి నీళ్లు తాగడానికి ప్రయత్నించి నీళ్లు తాగితే ఆంజనేయ స్వామి జీర్ణమైపోతాడు. ఆ సంగతి ఆయన తెలుసు. ఆయన ఏం చేశాడు, కడుపులోకి వెళ్ళి దాని పేగులు అన్ని తెచ్చి ఒక్కసారి గొంతుకు అడ్డం పెట్టాడు. అబ్బా కోతి ఎంత పని చేసావురా అంటుండే కానీ దాని పొట్ట చీల్చుకొని వెలుపలికి వచ్చే స్వామి జయ ఆంజనేయ చతుని ఉండాలి. అన్ని ధీశక్తులు అన్ని జ్ఞానాలు నీకున్నాయి. ఆ రామచంద్రమూర్తి జ్ఞానుకం నీకు లక్ష్యం. ఇక నేను జయించేవాడు ఈ ప్రపంచంలో లేరు, నీకు నీదే సాటి, నీకంటే ధర్మం లేరు అని ఆ హనుమంతుడికి నమస్కరించి అంతర్ధానం అయిపోయి చూస. ఇది రాముని కరుణ అనుకున్నాడు. అదే రాముని కరుణ అనుకున్నాడు. అదే మనమైతే నన్ను మించిన వాడు ఇండియాలో నేను చాలా గొప్ప, ఎంతమందిని జయించాను, ఎంతమందిని కొట్టాను, ఎంతమందిని ఓడించాను. అది మనం ఆ మహానుభావులు కాబట్టి వాళ్ళు ఎంత శక్తి సంపన్నులైనా ఇది మన శక్తి కాదు, వాడి శక్తి, వాడి అనుగ్రహంతో మనం నడుస్తున్నాం అని తెలుసుకుంటాడు జ్ఞాని అయిన వాడు. కానీ అజ్ఞాని అయిన వాడికి తెలియదు. సరే అలా బయలుదేరి వెళుతుంటే మైనాకుడినే పర్వతాలు సముద్రం నుంచి లేచాడు. నా మీద కాసేపు విశ్రాంతి తీసుకుని వెళ్ళు, నేను శుభం కలుగుతున్నాను. నాయనా నీ మీద విశ్రాంతి తీసుకునే సమయం లేదు, నీ కోరిక మళ్ళీ వచ్చేటప్పుడు తీరుస్తా అని చేతితో తాకి అక్కడి నుంచి తిన్నగా మనోవేగంతో వాయువేగంతో అలా బయలుదేరి వెళ్ళిపోతున్నాడు. వెళుతూ ఆ మహానుభావుడు మంచు కొండల్ని తన యొక్క శరీరంతో ఆజ్ఞాస్త్రంలాగా చేర్చి చెందాడుతూ వాయువేగ మనోవేగంతో వెళ్ళి 100 ఆమల సముద్రాన్ని లంఘించి శ్రీరాత్రి పర్వతం కాలూని ఇందిరారమణ గోవింద పార్వతీపతే ప్రాకార వీక్షితం నవకోటి శబాలయంచేవ శాతుర్లక్షాంత బీజనం లవణాత్మీ పరివేషితం. 60 ఆమడ వెడల్పు, 100 ఆమడ పొడుగు, 4 లక్షల వీధులు, 4 కోట్ల మేడలు, 9 కోట్ల శివాలయం. 9 కోట్ల శివాలయం మనకు ప్రతిరోజు మానస పూజ చేయకుండా మంచిలో కూడా ముట్టుకోడు మహావీరుడు, మహానుభావుడైనటువంటి ఆ రావణుడు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం హర శంకర హర హర, ఓం హర శంకర హర హర, ఓం హర శంకర. వందనంది గంధ వందిత
అన్నమయ్య కీర్తనలో ఉండేటువంటి గొప్పతనం అది. ఎంత చక్కగా అది వింటూ ఉంటే ఒక అనుభూతి. అందుకే బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే తందనానా ఖాయి తందనానా భురి తందనానా ఫల తందనానా బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే తందనానా ఖాయి తందనానా భురి తందనానా ఫల తందనానా కోటలు పెరడు వాకిళ్ళు రచ్చసాలము ఇళ్ళు కలిగినది ఇదే కదా లంకాపురం. ఇటువంటి అందమైన లంక, అద్భుతమైనటువంటి లంకను నీవు స్త్రీ సీతమ్మను ఆశించి నాశనం చేసుకున్నావు కదరా రావణ అని అనుకుంటూ రాముని ఆజ్ఞ లేదు కాబట్టి నీ యొక్క లంకను సర్వనాశనం చేసేవాడిని, లేకపోతే రాముని ఆజ్ఞ అయినట్లయితే అది లేదు కాబట్టి బ్రతికిపోయావురా, రాముని అనుమతి అయినట్లే పిల్లకాయలు వెన్నెల కుప్పలు చెరిచినట్లు చెరిచేవాడిని అనుకున్నాడు. పిల్లకాయలు వెన్నెల కుప్పలంటే ఈ వర్షం పడ్డప్పుడు ఈ చిన్నపిల్లలంతా ఏం చేస్తారంటే గూళ్ళు కట్టేది, గోడలు కట్టేది, మేడలు కట్టేది అంతా గంట సేపు 2 గంటల సేపు కట్టి లాస్ట్ పడుకుంటూ నన్ను నేను రక్షించుకోవడం, తర్వాత మిమ్మల్ని రక్షించడం అది న్యాయం. అంతేగాని సరే మెల్లగా మహానుభావుడు ఆంజనేయ స్వామి సూక్ష్మ రూపం ధరించి వెళుతుంటే ఆ లంకిని అటు తిరుగుతుండి పారా హుషారు మెల్లగా సూక్ష్మ రూపంతో లోపలికి వెళ్ళబోతున్నాడు. అది చూచి ఈ లంకిని తోక పట్టుకుని ఈడ్చిందట వెనక. ఆయన కోతి ఎంత ధైర్యం రా నీకు, నా కళ్ళు కప్పి లోపలికి వెళ్తావా? మాలి సుమాలి మాల్యవంతుడు కుబేరుడు తర్వాత రావణుడు తరతరాలుగా యుగ యుగాలుగా నేను ఇక్కడ కాపలా ఉన్నాను, నా కన్ను కప్పిపోతావా కోతి, ఎంత ధైర్యం నీక? ఆంజనేయ స్వామి చూశారు. బేష్ అమ్మా నీ పేరేమిటండి? లంకిని. మంచి పేరు, బ్రహ్మాండమైన పేరు, చాలా చక్కని పేరు. తాటి పీచును బోలు నీ మేటి కురు
ప్రవగ భక్తము వాడు నీ పాడు మొగము కాపుక కొండను వాడు కఠిన దేహము అమ్మ తల్లిని మించు నీ అందమరయా. అద్భుతమైన అందం అన్నమాట, భయంకరమైన ఓ రకసి. అయితే ఈ హనుమంతుని శక్తి కూడాను చూడు అని ఒక్కసారి ఆంజనేయ స్వామి శరీరం తెచ్చి పిడికిని బిగించి శ్రీరామచంద్ర ప్రభువుకు జయని ఒక గుర్తు ఉంటాడు. ఆ ఒకే ఒక్క పిడికిని పడుతూ అలాగే పర్వతంలాగే నేల మీద పడిపోయింది వెనక్కి పడి ఒక్కసారి రెండు చేతులు జోడించిందట హనుమంతుడికి. ఓ మహావీరుడా ఓ రామ కింకరా భయంకర మహావీర, నీ రాకతలో లంక నాశనం అవుతుంది, నీకు శుభం చేకూరుతుంది. లంకలో అడుగు పెట్టేటప్పుడు ఎడం పాలన పెట్టు, లంక నాశనం అవుతుంది, ఎందుకంటే నాశనం కనుక, కాబట్టి నీకు శుభం కలుగాక అని అదృశ్యమైపోయింది అరంగి. రాముని కరుణ అనుకున్నాడు ఆంజనేయుడు. అడుగు ఎన్నిసార్లు మనం విన్నా మన యువతరానికి ఈ తరానికి మూల పురుషుడైనటువంటి ఆంజనేయుడు ఇక సృష్టికర్త అయినటువంటి యొక్క మహావిఘాత యొక్క స్థానంలో ఉండబోయే ఆంజనేయ స్వామి యొక్క ఆ కరుణ రస ప్రవాహం మనం చేపట్టేటువంటి సన్నిధానం కలిగే అవకాశం ఈ యొక్క రోజు లభిస్తుంది. మనకు మంచి అవకాశం కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆ ఆంజనేయ స్వామి వారి అనుగ్రహానికి మనం పాత్రం కావాలి. ఒక్కసారి జయ రమారమణ గోవింద ఆంజనేయ గోవింద నమ పార్వతీపదే అలా మహావీరుడైనటువంటి ఆంజనేయ స్వామి తిన్నగా రావణి అంతఃపురానికి వెళ్ళాడు. మంపు కన్నుల సురామత్తతో 10 తలలు 20 బాహులతో పరిండి ఉన్న రావణుని గాంచి వాని ప్రక్కన మండోదరిని చూచి ఆమె రాణిగా భవించి అచ్చట నుంచి బయలువెడలి వచ్చి మహావీరుడు అక్కడి నుంచి బయలుదేరి వచ్చాడు. కొన్ని రామాయణాల్లో ఆ ప్రక్కనే సీత ఉంది అని అనుకోవడం అది అమాయకత్వం, అట్లాగా అది ఖండించారు మహానుభావుడు. ఎందుకంటే విజ్ఞులైనటువంటి వాడు, వివేకవంతుడు, మహాప్రధాని, మహాజ్ఞాని అయినటువంటి పరమేశ్వరుడు అంతటి వాడు ఆయన ఆ విధంగా అంటాడు. అందుకే ఆ మహానుభావుడు అక్కడి దిగి ఇతని భార్య మండోదరి అని తెలుసుకొని అక్కడి నుంచి ఆ గోడ దిగి ఒక ముందు గోడ మీద కూర్చున్నాడు. ఆ గోడ అవతల విష్ణుదేవుని ఆలయం ఉండేట. ఆ ఆలయం తప్పితే మిగతా ఇంకా రంగారాజ్యంలో వెతకవలసిన చోట్లని వెతికాడు, ఇంకా లేదు. కాబట్టి ఇందు దాప సమస్తారంత దీపము శోధించి చూచితి ఇందు దాప సమస్తారంత దీపము శోధించి చూచితి సంగుబంధుల హిందోలీజుల సకలం గాలించి వైచితి చేత ఇచ్చటేదైన చిచ్చు వెక్కెద వెంకటం చేత ఇచ్చటేదైన చిచ్చు వెక్కెద వెంకటం ఆదరించిన దుర్గతులను సాధోలను యుండికం అయ్యుత అబ్బప్రమాదాలంక ఇక్కడ తప్ప లంకంతా చూశాను.
ఇక్కడ జానకీదేవి లేడు కాబట్టి చూస్తానని ఆ గోడ దాటి అక్కడికి వచ్చాడు. అక్కడ లోపల విష్ణు భక్తుడైనటువంటి ఆ విభీషణుని చూచాడు. ఈ సందర్భంలో అంతర్యామి అలసితి సొలసితి ఇంతట నీ శరణిరే రచితి అంతర్యామి అలసితి సొలసితి ఇంతట నీ శరణిరే రచితి ఇంతట నీ శరణిదే రచితి మదిలో కోర్కెలు మల్లెలు వదలవు నీవవి వదనగా ఎగువని శ్రీ వెంకటేశ్వర శ్రీనివాస అదనగా చితివి అత్యేతనక అంతర్యామి అలసితి సొలసితి ఇంతట నీ శరణిదే రచితి అంతర్యామి అంతర్యామి అలసితి ఎంత ఆర్తి ఎంత ఆదర్శం ఉంది ఆ భావంలో అనేది ఇది అందరికీ తెలిసిన విషయం. అందుకే ఆ విభీషణుని కలుసుకొని అతని సలహాతో పాతాళంలో అలా వెళ్ళి వేయాముడు అశోకవనము చేరి అశోకవనం చేరుకొని ఆ శింశుపావృక్షమునిలో ఉన్న ఆ జానకీదేవిని చూచాడు ఆంజనేయుడు. తల్లి ఆహా తల్లి కుంటివా విధి చేత సీతమ్మ ఎమ్మే వ్రాసి నీకు ప్రాత జగదేక మాత మహాతల్లి లోకమాత ఇప్పుడే వెళ్ళి ఆ రాముని క్షేమాన్ని చెప్పాలి అని ఆ మహాతల్లి పరుగు పరుగున వచ్చేసి ఆంజనేయ స్వామి దగ్గరికి వస్తూ ఉండగానే అదే టయానికి రావణ బ్రహ్మ ధాన్యమాడే సమేతుడి పరివారంతో వస్తున్నాడు. రావణుడు సంభాషిస్తూ ఉంటే ఆ తల్లి వాడి ముఖం కూడా చూడలేదండి. సీతమ్మ తల్లి వాడి ముఖం కూడా చూడకుండా ఒక గడ్డి పచ్చని అడ్డం పెట్టుకొని రాముడు మదకష్టి దోమవు నీవు రఘురాముడు అనంతుడు వానపాము నీవు రామచంద్రుడు బాలరవి నీవు వినుగురు పురుగువు నాకమా రామచంద్రుడు నరక నీవు వీరుడా దాశరథి వీరుడవు నీవు సిగ్గిడి పొన్ను నా విభుచే మదయు రావణ శ్రీరాముడు భజించిన ఏనుగు నువ్వు ఒక దోమం. శ్రీరాముడు వీరాధీరుడు. నువ్వు మగవాళ్ళైనప్పుడు ఆడవాళ్ళు ఎత్తుకుని వచ్చే పిరికి పందం ఎందుకు కూరగా నీచుడు. శ్రీరాముడు మహావీరుడు, నువ్వు ఒక పిరికి పందం. శ్రీరాముడు సముద్రం, నువ్వు ఒక చిన్న పిల్లకారు. శ్రీరామచంద్రమూర్తి మహావీరుడు, అటువంటి వాడిని భార్యను తీసుకొచ్చే నీకు సిగ్గు లేదా అంటూ ఉంటే సిగ్గులేని నవ్వు నవ్వేట రావడం.
పిచ్చిదానా, నీవెన్ని తిట్టినా నాకు ఆనందముగానే ఉన్నది అన్న. తిట్టినారంగా నీవు దూషించిన కొద్దీ నాకు ఆనందం కలుగుతుంది. జానకి అత్యలో ఒక సౌందర్యవతి అయిన నిన్ను చూచి నా మనసు నీ వశమైంది. నాకు కావలసింది నీవు, నీ సౌందర్యం, నాకు ఇంకేం కాలేదు. చూడు, ఎప్పటికైనా మించింది లేదు. నీవు నన్ను అన్ని విధాలా సార్థకం చేసుకున్నావు. మళ్ళీ మాట్లాడుతున్నాడు. ఇంకోసారి ఇంకో కొమ్మ వచ్చి పడి ఇంకా కాసేపు ఉంటే చెట్లే పడతాయని వాడు భయపడి 2 మాసములు మాత్రమే నీకు సమయిస్తున్నాం అని జానకి చెప్పి వెంటనే భార్యా సమేతుడు వెళ్ళిపోగానే సీతాదేవి ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధపడుతుంటే సీతమ్మ చేతి కత్తిని చెటిని కూల్చి హనుమంతుడు ప్రత్యక్షమై సాగసమేలను యమ్మ రామ చంద్రుని ముద్దుల గుమ్మ అమ్మ సాగసమేలను యమ్మ రామ చంద్రుని ముద్దుల గుమ్మ హనుమంతుడ అమ్మ నన్నంటే ఈ పతి లోకమాత శ్రీధమ్మ సాగసమేలను అమ్మ రామ చంద్రుని ముద్దుల గుమ్మ అమ్మా ఒక 2 మాటలు